వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే పాత రోజులు గుర్తు రావాల్సిందే. కొంచెం పుల్లగా, కొంచెం కారంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు సింహాద్రీస్ లైఫ్ డైరీస్. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజు పచ్చి మామిడికాయని, బాగా పుల్లగా ఉన్న కాయని ఇలా నీట్‌గా కడిగి వాష్ చేసుకొని తడి లేకుండా నీట్‌గా తుడిచి పక్కకు పెట్టుకోండి. తర్వాత ఈ కాయని నీట్‌గా పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా మనకి మీడియం సైజుగా ఉన్న రంధ్రాలతో ఇలా నీట్‌గా గ్రేట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఈ తురుము అంతా నాకు 1 కప్పు వరకు వచ్చిందండి. 1 కప్పు మామిడికాయ తురుముకి పావు కప్పు వరకు కారం, ఇంకా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1 టీ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అలాగే 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్, దోరగా ఫ్రై చేసి పెట్టుకున్న 1 టీ స్పూన్ ఆవపిండి, అలాగే పావు టీ స్పూన్ మెంతుపిండి యాడ్ చేసి ఒకసారి ఇలా బాగా కలిపి పక్కకు పెట్టుకోండి. మనం పోపు రెడీ చేసుకునేలోపు ఈ తురుము అంతా మనం కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని, అలాగే 2 టీ స్పూన్స్ వరకు పోపు గింజల్ని యాడ్ చేసుకోండి. మనకి ఆయిల్ అనేది ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే హీట్ అవుతూ ఉన్నప్పుడు మనం పోపు పెట్టుకుంటే మనకి పచ్చడికి అనేది మంచి రుచి వస్తుంది. మనకి పోపు అంతా వేగుతున్నప్పుడు ఒక 5-6 వెల్లుల్లిని ఇలా క్రష్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మనకి వెల్లుల్లి అంతా వేగిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకోండి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం కలర్ అట్రాక్టివ్గా కావాలి అనుకున్న వాళ్ళు పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి ఈ తాలింపు అంతా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు కారం టేస్ట్ అనేది ఎలా ఉందో చూసుకొని సాల్ట్ కొంచెం తక్కువైతే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా నోటికి కమ్మగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కొంచెం ముద్దపప్పు, ఈ పచ్చడి, నెయ్యి కాంబినేషన్తో తింటే టేస్ట్ అదిరిపోవాల్సిందే కదా! మరి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మరి మీరు కూడా లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మరి మీరిచ్చే ఈ చిన్న లైకే నాకు ఒక బిగ్ బూస్టప్ లాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.